హలో టు ఆల్ వ్యూవర్స్. మనమైతే బర్బరియన్ క్వెస్ట్ చాప్టర్ 6కి అయితే వచ్చామన్నమాట. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన చాప్టర్ 5లో అయితే మన యూరిచ్ గ్లాడియేటర్ ట్రూప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎరీనాలో ఫైట్ చేసి మనీ అయితే సంపాదిస్తున్నాడు. ఇంకా అక్కడితో కొంతకాలం అయితే గడుస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి స్టోరీ అయితే మొదలవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ స్టార్ట్ చేస్తే మన ఫ్రెండ్ అదే బక్మ్యాన్ ఉన్నాడు కదా, తనైతే యూరిచ్ రూమ్ దగ్గరికి అయితే వస్తాడనమాట. వచ్చి మనవాడితో మాట్లాడతాడు. వచ్చిన మనీతో నువ్వు ఏం చేస్తున్నావు అని. మన యూరిచ్ ఇంకా ఆబ్వియస్లీ తనైతే యాక్సిల్ని అయితే కొంటా ఉంటాడు అనమాట. ఒక యాక్సిల్ని అయితే కొనుక్కున్నాడు. ఐ థింక్ మన బక్మ్యాన్ అయితే అడుగుతాడనమాట, చాలా రోజులు ఎందుకు నువ్వు ట్రూప్లోకి చేరి ఏమన్నా తెలుసుకున్నావు మన ట్రూప్ గురించి అని చెప్పి అడుగుతాడు. మనోడైతే అంటాడు, ఏముంది అసలు ఇక్కడ మొత్తం డోనోవన్ ఫ్యాక్షన్ గురించే కానీ. బక్మ్యాన్ అంటాడు, ఇంకా అవునులే ఉన్న 21 మందిలో కూడా 10 మంది వాడి ఫ్యాక్షన్ని నమ్మేవాళ్ళే అని చెప్పి. ఇంక సర్లే అని చెప్పి అడుగుతాడు మనోడు. డోనోవన్ ఒక సోల్జరు, బ్లాడ్ మాస్టర్ ప్రజెన్స్ ట్రూప్లో ఒక సోల్జర్గా పనిచేసేవాడిని. అలాగే తను ఇక్కడ చాలా ఫేమస్గా అని మనోడు అడుగుతాడు. అయితే ఫేమస్ అయితే ఏందని చెప్తాడనమాట. దానివల్ల వాడైతే మ్యాచ్ లిస్టులను అయితే డిసైడ్ చేయబోతున్నాడు. గ్లాడియేటర్ ఎవరితో ఫైట్ చేయాలని. వాడైతే ఈజీ అను ప్రాఫిట్ ఫైట్లన్నీ ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. మనోడైతే అడుగుతాడు, అయితే ఏంది మనం ఫ్రీగా అలాంటి పెద్ద పెద్ద ఫైట్లు వస్తే పక్కకు తప్పుకుందామని చెప్తాడనమాట. అలా పద్దాకలు తప్పుకుంటా పోతే మనం ఇంకా మనీ సంపాదించలేమని. అలాగే ఇప్పుడు మనం ఒక కొత్త స్టూడెంట్ లాగా అంత మంచి పేరు ఉంటే ట్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళ నుంచి అయితే మనం అయితే మ్యాచ్ని డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాడు. రిచ్ అంటాడనమాట. అలాగైతే నువ్వే జాయిన్ అవ్వచ్చు, కానీ నాకు అంత పెద్ద స్కిల్స్ అయితే లేవని, అందుకని నేనైతే నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు వెళ్ళి మ్యాచ్ లిస్టులని మంచిగా చేయి అని చెప్పి మనోడికి చెప్తాడు. ఇంక మనోడు అంటాడు, ఇలా భయపడే వాళ్ళంటే నాకు అసహ్యం, అయినా కానీ నీ మీద కొంచెం మంచి రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే నువ్వు ఈ ఊర్లో దొరికిన ఫస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా, నాతో మంచిగా ఉంది కూడా నువ్వే అని చెప్పి మన యూరిచ్ అయితే చెప్తాడనమాట. అలాగే ఒకళ్ళు మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి వాళ్ళకే చేరుతుంది కదా, ఇప్పుడు నువ్వు నాకు చేసింది నేను మళ్ళీ రీపే చేస్తున్నాను నీకోసం అని చెప్పి మనోడైతే అంటాడనమాట. ఇంకైతే సీన్ షిఫ్ట్ అయిపోతుంది. మన డోనోవన్ అయితే మ్యాచ్ లిస్ట్ని డిసైడ్ చేయడానికి ట్రూప్ లీడర్తో అయితే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎవరెవరో పేర్లు చెప్పి మ్యాచ్లు అది ఇది అని చెప్పి మన డోనోవన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. మన ట్రూప్ లీడర్ చెప్తాడనమాట, లాస్ట్ మ్యాచ్ అయితే నీదే, ఆ లాస్ట్ మ్యాచ్ నువ్వే ఆడబోతున్నావు అని. ఇంకప్పుడే మన యూరిచ్ అయితే ఎంట్రీ ఇస్తాడనమాట ఆ ట్రూప్ లీడర్ దగ్గరికి. అంటాడు, ఆ లాస్ట్ మ్యాచ్ నేనైతే ఆడబోతున్నాను, పీపుల్స్ అంత బ్లడ్ని అయితే నేను ఇస్తాను అని చెప్పి మన డోనోవన్ అయితే మీదకి వస్తాడు. అక్కడితో ట్రూప్ లీడర్ అంటారు, మీరైతే గొడవపడితే బయట గొడవపడానండి. యూరిచ్ అంటాడు, నేనైతే గొడవ పట్టడానికి రాలేదు, జస్ట్ డిసైడ్ చేయడానికని. డోనోవన్ అంటాడు, ఒక మంచి పేరు లేని గ్లాడియేటరు డిసైడ్ చేసుకోవడానికి ఎలా వస్తావు అని చెప్పి. మన యూరిచ్ అయితే, నేను నీతో కాదు మాట్లాడుతుంది, ట్రూప్ లీడర్తో అని చెప్పి ట్రూప్ లీడర్ దగ్గరికి అయితే వస్తాడు. నన్ను మ్యాచ్లో వేయండి అని. మన డోనోవన్ అయితే అరుస్తాడు, అలా ఏమాకని. మనోడు చెప్తాడనమాట, ట్రూప్ లీడర్ అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే నాకు ఆ విషయం తెలుసు అని యూరిచ్ అంటాడు. నీకు ఆ విషయం తెలుసు కూడా ఎందుకు మరి ఇలా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి. మనోడు అయితే చెప్తాడనమాట, 5 నేనైతే 5 పోటీ పడిపోతున్నానని. మన ట్రూప్ లీడర్ అయితే అంటాడు, నువ్వు ఒకవేళ చచ్చిపోతే ఆ మరక మా ట్రూప్ అందరికీ ఉంటుంది, అందుకనే వద్దని. మనోడైతే అంటాడు, నేను ఫైట్ ఓడిపోవటం ఇప్పుడు దాకా అయితే అసలు జరగలేదని చెప్పి, నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఇప్పుడు దాకా ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోనని. మన ట్రూప్ లీడర్ అయితే అంటాడు, ఏమంటావు డోనోవన్ అని చెప్పి డోనోవన్ని అడుగుతాడనమాట. మన డోనోవన్ అయితే సరే నేనైతే ఈ మ్యాచ్ని యూరిచ్కి ఇస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా అక్కడితో ట్రూప్ లీడర్ అయితే షాక్ అయిపోతాడు అనమాట. మన యూరిచ్ అయితే థ్యాంక్స్ అని చెప్తాడు. మనోడు ఫ్యూజ్ అవుట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఆ రోజు అయితే వస్తుంది ఫైట్ చేసే రోజు. జనాలందరూ మాట్లాడుకుంటాడు యూరిచ్ గురించి. 1v5 కదా, ఎలా చేయబోతున్నాడు అదంతా జనాలు గుసగుసలు ఆడుకుంటారు. ఒక సీన్ షిఫ్ట్ అయితే మనోడైతే తన ఫ్రెండ్స్తో కూర్చొని నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. అందులో కూడా అయితే మన యూరిచ్ని ఏడిపిస్తాడు అనమాట, ఈ ఓషన్ చూడలేదు అది ఇది అని కొద్దిగా ఆట పడిస్తూ ఉంటే అప్పుడే మన బక్మ్యాన్ అయితే వస్తాడనమాట యూరిచ్ దగ్గరికి. వచ్చి గట్టిగా అరుస్తాడు, అసలు నువ్వు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, 5 పోరాడతావేంది, ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది, ఇదంతా నా వల్లే వచ్చింది, అసలు నువ్వు ఫైట్ చేయమాక డ్రా అయిపో అని. వాడైతే చెప్తాడు, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చానని చెప్తే నువ్వు షాక్ అయిపోతే నేను ఖచ్చితంగా గెలుస్తానులే, బాధపడమాకని. మనోడు అంటాడు, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే రెక్లెస్నెస్ ఉండకూడదని. మన యూరిచ్ అయితే అంటాడు, నువ్వేం బాధపడమాక, నేను ఖచ్చితంగా గెలుస్తానని. ఇప్పుడే మన బక్మ్యాన్ అయితే అంటాడనమాట, నార్థరన్ బర్బారియన్స్ అయితే 10 ఏళ్ళ దాకా పోరాడి సరెండర్ అయిపోయారు, సౌత్రన్ బర్బారియన్స్ అయితే 1 ఇయర్ పోరాడే సరెండర్ అయిపోయారు ఈ ఎంపైర్కి, అలాంటిది నువ్వు ఎలా పోరాడతావు 5 అని చెప్పి మన బక్మ్యాన్ అయితే అంటాడు. అంటే నేను ఖచ్చితంగా ఓడిపోతాను నువ్వు అంటావు, ఒకవేళ నేను గెలిస్తే నువ్వేం చేస్తావు చెప్పి మన బక్మ్యాన్ అడుగుతాడు.
మన బెక్మెన్ అయితే నేను ఇంకా ఫాలో అవుతాను, నువ్వు చెప్పిన మాటల్లా ఏంటని. మనోడు అంటాడు, నువ్వు ఖచ్చితంగా ఆ మాటని రిగ్రెట్ అవుతావు, నువ్వు నన్ను ఫాలో అవ్వలేవు అని. ఇంక మన డోనోన్ అయితే వెనకాల నుంచి వెళ్తూ అంటాడనమాట, వీడు బార్బరియన్ లాగానే అదేదో పెయింట్ అంతా మొహానికి పూసుకుంటున్నాడు అని చెప్పి. మనోడు ఇది అంటాడు, మాటలు వినపడ్డాయి అనమాట యూరిచ్కి. అంటాడు, డోనోవన్ బార్బరియన్ సబ్జెక్షన్లో పార్టిసిపేట్ చేశానని అర్థమైందని యూరిచ్ అంటాడు. యూరిచ్ అయితే అనుకుంటాడు, ఒకవేళ నేను ఇక్కడ చచ్చిపోతే నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, కానీ నేను చచ్చిపోకూడదు, నేను చూడాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పి మన యూరిచ్ అయితే ఆ పెయింట్ని అయితే మొహానికి మొత్తం పూసుకుంటాడు అనమాట. ఇంకైతే మొహానికి మొత్తం పూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మన యూరిచ్ టైం అయితే వస్తుంది, ట్రూప్ లీడర్ అయితే వస్తాడు. ఎందుకు అందరు మూడు ఇలా డౌన్ అయిపోయింది, యూరిచ్ ఎక్కడ అని చెప్పి మన ట్రూప్ లీడర్ అయితే అడుగుతాడు. ఇంకప్పుడే మన యూరిచ్ అయితే మ్యాచ్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే లెగుస్తాడనమాట. మన యూరిచ్ అయితే ఎలా ఉంటాడు. ఇక్కడితో చాప్టర్ 6 అయితే ఎండ్ అయిపోయింది. మన యూరిచ్ ఆ 5v1లో గెలుస్తాడా లేదా అనేది మొత్తం నెక్స్ట్ చాప్టర్లో అయితే తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అలాగే అందరికీ సేనోరా.